Recording in progress. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్న దేవుని స్తోత్రములు. చాలా ప్రాముఖ్యమైనటువంటిది మనిషి జన్మతః పాపి కాదు అనేటువంటి అంశంలో 4వ పాఠముగా మరి రోజున నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, మరి ఇప్పటి వరకు మనము అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అంటే బైబిల్ గ్రంథము తెలియపరిచే సర్వసత్యము మీకు ప్రకటించడానికి, లేఖనాలను పరిశీలించి మీకు తెలియపరచడానికే మనిషి జన్మతః పాపి కాదు అనేటువంటి అంశాన్ని మీ ముందు తీసుకొస్తున్నాము. కనుక నిర్మలమైన మనసుతో సత్యము సాత్వికంగా అర్థం చేసుకున్న వల్లని మనం చేస్తున్నాం. ఇది ఏ ఒక్కరిని ఉద్దేశించి ప్రకటించేటువంటిది కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్టుగా అనేకమైనటువంటి లేఖనాలను పరిశీలించి మరి స్పష్టమైనటువంటి అవగాహన కలిగి మరి ఇదే సర్వసత్యము అనేటువంటి విషయాన్ని మీకు తెలియపరచడానికి ముందుకు వచ్చాను. అంటే మనం ధరించుకున్నటువంటి యొక్క మనిషి శరీరానికి అనేకమైనటువంటి రోగాలు వస్తూనే ఉంటాయి. వాటిలో కొన్ని రోగాలు శరీర మరణానికి దారితీస్తాయి. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యమే, మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి పచ్చి నిజం. కనుకనే ఈ శరీరానికి వచ్చినటువంటి ఈ బలహీనత రోగంగా మారి ఆ రోగమే చివరికి శరీర మరణానికి కారణమయ్యేటువంటి ప్రమాదాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే నేను మనము అని చెప్పుకుంటున్న మనమై ఉన్నటువంటి ఆత్మలకు కూడా బలహీనటువంటి రోగాలు వస్తూ ఉంటాయి. అయితే మనమైన ఆత్మలకు వచ్చేటువంటి రోగాల్లో పాపము అనే రోగము చాలా ప్రమాదకరమైనటువంటిది. అందుకనే మనిషి జన్మతః పాపి కాదు అనేటువంటి అంశం గురించి మీ ముందు తీసుకొస్తూ ఉన్నాను. అయితే లేఖనాన్ని చదువుకొని మన వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. ఈ రోజున శరీర క్రియలు అనేటువంటి అంశం గురించి మనం నేర్చుకుందాం. మనిషి జన్మతః పాపి కాదు, దానిలో ప్రధానమైనటువంటి శరీర క్రియలు అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు ఒకసారి చదువుకుందాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మీకు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెబుతున్నాను. ఇది పరిశుద్ధాత్మని బోధలో మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీ సంఘానికి రాయించినటువంటి పత్రికలో చెప్పబడతా ఉంది. కనుకనే మనం ఈ యొక్క అంశంలో గలబోయే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన మహోన్నతమైన నామం బట్టి స్తుతులు స్తోత్రమైన తండ్రి, మరి ఇప్పటి వరకు నీ కాపుదలలో భద్రపరిచి సజీవుల గురించి నీ సన్నిధిలో మరి జూమ్ మీటింగ్ ద్వారాగా కావచ్చు, అదేవిధంగా ఫేస్బుక్ ద్వారాగా, యూట్యూబ్ ద్వారాగా ఈ యొక్క జీవము గల మాటలను ప్రకటించడానికి సిద్ధపడి ఉండగా తండ్రి, నీ యొక్క ఆత్మ సహాయాన్ని అందించండి, నీ నోటి ద్వారాగా వాడుకోండి. అదేవిధంగా వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిలో తండ్రి ఆ వాక్యంను ఫలింపజేసి ఆ వాక్య ప్రకారంగా అనుసరించి జీవించులాగున నీ కృపలో భద్రపరచమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముగా ప్రార్థించి వేడుకొంచుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, చాలా ప్రాముఖ్యమైనటువంటిది మనిషి జన్మతః పాపి కాదు
ఈ యొక్క అంశంలో మనము పాపము అంటే ఏమిటి, పాపం ఎప్పుడు ఆరోపించబడుతుంది, మరి పాపం చేసి మనుషులందరూ పాపులుగా మార్చబడుతూ ఉన్నారు అనేటువంటి విషయాలను గతంలో చాలా స్పష్టంగా నేర్చుకుని ఉన్నాం. మరి ఆజ్ఞాతిక్రమమే పాపమని, మేలైనది చేయనని కూడా అలాగ చేయని వానికి పాపము అని, అదే విధముగా విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము అని మరి లేఖనాల్లో చాలా స్పష్టంగా చెప్పబడతా ఉంది. మరి ఈ యొక్క పాపం గురించి సంపూర్ణమైన అవగాహన మరి కలగజేసేటువంటి క్రమంలో మనమై ఉన్నటువంటి ఆత్మకు ధరింపజేసినటువంటి ఈ శరీరము పాప స్వభావము కలిగినదే అనేటువంటిది మనం తెలుసుకుని ఉన్నాం. ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు. ఆంతర్య పురుషుని యొక్క స్వభావము అనగా శరీరం యొక్క స్వభావం ఏమిటి, బాహ్య పురుషుడు యొక్క స్వభావం ఏమిటి. బాహ్య పురుషుడు అనగా శరీరం యొక్క స్వభావము, అదేవిధంగా ఆంతర్య పురుషుడు అనగా ఆత్మ యొక్క స్వభావం ఏమిటో గతంలో మనం నేర్చుకున్నాం. అంటే ఈ యొక్క శరీరం యొక్క స్వభావం ఏంటంటే మన్ను నుంచి తీయబడినది కనుక ఈ యొక్క ప్రకృతిని ఆకర్షించేటువంటి స్వభావం ఉంటుంది, ప్రకృతికి లోబడేటువంటి తత్వం కలిగి ఉంటుంది, ప్రకృతిని ఆకర్షించేటువంటి గుణం ఉంటుంది. కనుకనే ఈ యొక్క శరీరంలో పాప స్వభావము అనేటువంటిది ఆదాము అనేటువంటి ఆత్మకు ధరింపజేసినటువంటి శరీరంలోనే ఉన్నది అనేటువంటిది మనం స్పష్టంగానే ఎరిగి ఉన్నాం పిల్లల. కనుకనే మరి ఈ యొక్క శరీర క్రియలు అనేటువంటి అంశంలో మరి పరిశుద్ధాత్మని బోధలో అపోజినటువంటి పౌలు గారు చెబుతున్నాడు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని. అంటే శరీరము చేసేటువంటి కార్యాలు, అంటే శరీరము దేనిని ఆకర్షిస్తూ ఉంటుందంటే ఈ ప్రకృతి నుంచి తీయబడినటువంటి శరీరం, అంటే మన్ను నుంచి తీయబడినటువంటి శరీరము, ఈ మన్ను నుండి తీయబడినటువంటి శరీరం ఏం చేస్తూ ఉందంటే ఈ యొక్క ప్రకృతిని ఆకర్షించేటువంటి స్వభావాన్ని కలిగి ఉంది. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దానిని కూడా ఆకర్షించేటువంటి స్వభావము దీనికి ఉంటుంది. కనుకనే మరి దేవుడు ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు, ఈ ఫలాలను మీరు తినద్దు అని. అంటే ఈ స్వభావము దేనిలో ఉందంటే శరీరానికి ఉంది, పాప స్వభావము కలిగినటువంటి శరీరం. కనుకనే ఈ శరీరం యొక్క తత్వం గురించి, శరీరం యొక్క స్వభావం గురించి దేవుడు ఆదాముకు ఆజ్ఞనిచ్చాడు. కనుకనే ఆదాము ఆ ఆజ్ఞను అతిక్రమించాడు. అంటే ప్రకృతిని ఆకర్షించే స్వభావం ఉన్నటువంటి ఈ శరీరము ఆ పండు తిన్నాడు, తిరుదినమున నిశ్చయంగా చచ్చేదు అంటే ఆత్మ సంబంధమైన మరణానికి లోనైంది. అంటే దేవునితోటి నిత్య ఎడబాటు గురైనది. అంటే మరణము అంటే శరీర సంబంధమైన మరణము కాదు, కానీ ఆత్మ సంబంధమైన మరణము, అంటే దేవునితోటి ఎడబాటు అనేటువంటిది మరి పరిశుద్ధ గ్రంథంలోనే చెప్పబడతా ఉంది. కనుకనే ఈ క్రమంలో పౌలు గారు ఏం చెప్తూ ఉన్నాడంటే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవి చేసేటువంటి వారి విషయంలో ఏమి జరుగుతుంది అంటే దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనదని మీతో నిశ్చయంగా చెప్తున్నా అన్నాడు. అంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేనటువంటిది ఏమిటంటే ఈ యొక్క శరీర కార్యాలు, అంటే శరీరానితో చేసేటువంటి క్రియలే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేనటువంటిది చెప్పబడతా ఉంది. అయితే మనము ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు అని చెప్పుకున్నాం కదా. ఈ బాహ్య పురుషుడు అంటే శరీరము అని, ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ అనేటువంటిది మనం స్పష్టంగా ఎరిగి ఉన్నాం. ఈ యొక్క ఆంతర్య పురుషుడు మరి దినదినము నూతనపరచబడాలి, బాహ్య పురుషుడు కృషించిపోయేటువంటిది. అంటే ఈ యొక్క శరీర తత్వము, శరీర స్వభావాన్ని నశింపజేసుకుంటూ ఆత్మను దినదినము నూతనపరుచుకోవాలి అనేటువంటిది
అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి బోధ. అయితే ఆ క్రమంలోనే గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చెప్పబడతా ఉందంటే, శరీరము ఆత్మకును ఆత్మ శరీరములకును విరోధముగా ఆపేక్షించును అంటున్నాడు. అంటే శరీరము ఒకటి కావాలనుకుంటుంది, ఆత్మ మరొకటి చేయాలనుకుంటుంది. అంటే ఒకదానికి ఒకటి విరోధముగా ఆపేక్షించును అనేటువంటిది చెప్పబడతా ఉంది. కనుకనే మీరేమి చేయ నిశ్చితులు వాటిని చేయకుందురు అని చెప్పడం. అంటే శరీరం ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షిస్తుంటాయి. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి. కనుక మనము ఏమి చేయాలి అని అనుకుంటున్నామో వాటిని చేయడం మనకు కలగట్లేదు. అంటే మనమై ఉన్న ఆత్మకు ధరింపజేసినటువంటి ఈ శరీరంలో ఎల్లప్పుడూ పోరాటము జరుగుతూనే ఉంటుంది అనేటువంటి మనకు అర్థమవుతుంది. అంటే ఈ యొక్క పోరాటము మనలో ఎందుకు జరుగుతూ ఉంది? లేఖనమే చెప్పబడతా ఉంది, మీలో పోరాటాలు యుద్ధములు దేని నుండి కలుగుతున్నవి అనేటువంటిది. చూద్దాం ఒకసారి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1-4 వచనాల్లో, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా అన్నాడు. అంటే ఈ అవయవాలు, శరీరంలో ఉన్నటువంటి అవయవాలు మరి ఏమి కోరుకుంటే భోగేచ్ఛలు, మీ భోగేచ్ఛ నుండియే కదా అన్నాడు. మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేయుదురు, మచ్చరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగనందున మీకేమియూ దొరకదు. మీరడిగినను ఏమన్నాడు? మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. వ్యభిచారులారా, చూడండి, అంటే ఒక హెచ్చరిక 4వ వచనం చెప్తున్నాడు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? అంటే లోకంలో ఉన్నదాన్ని ఆశించటం, అంటే శరీరాశ, నేత్రాశ, జీవోత్తంబము ఇవన్నీ కలిగి ఉంటే, కావాలని కోరుకుంటే మరి ఏమంటున్నాడంటే దేవునితో లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అదే విధముగా ఆదాములో ఆ క్రియ జరిగింది. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించాడు. ఆ అతిక్రమించడం అంటే ఏంటి? శరీరాశ. అంటే చూడండి, అవ్వ విషయం చెప్పబడతా ఉంది. అది చూడటకు రమ్యమై ఉన్నది అంట. నేత్రాశ, జీవకుటుంబము. మరి ఈ విధముగా ఆ పండును తినేలాగా మరి సాతాను ప్రేరేపించాడు. ఆ క్రమంలోనే అవ్వ ఆదాముకు ఆ పండునివ్వటము, ఆజ్ఞ అతిక్రమించటము, ఆజ్ఞ అతిక్రమించటమే పాపము, పాపము జీవితం మరణము అనేటువంటి చెప్పడం. అంటే మరణం అంటే శరీర సంబంధమైన మరణం కాదు, కానీ దేవునితోటి ఎడబాటు, దేవునికి శత్రువు అవ్వటము. ఇది స్పష్టంగా ఎరగాలి పిల్లారా. కనుకనే చాలామంది మరణం అంటే శరీర సంబంధమైనటువంటి మరణముగా భావించేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం పిల్లారా. కానీ మరణం అంటే అక్కడ చెప్పబడతా ఉంది దేవునితోటి నిత్య ఎడబాటు, దేవునికి శత్రువు అవ్వటము, లోకాన్ని స్నేహించటము, దానివల్ల దేవునితోటి శత్రువు అయ్యేటువంటి పరిస్థితి. కనుకనే మీలో యుద్ధములను పోరాటములను జరుగుతున్నాయి. ఆత్మ ఒకటి కోరుకుంటుంది, శరీరం మరొకటి కోరుకుంటుంది. శరీరం అంటుంది మరి రమ్యమైన వాటిని చూడాలని, ఆకర్షించే వాటిని అనుభవించాలని శరీరం కోరుకుంటుంది. కానీ ఆత్మ ఏమనుకుంటుందంటే నేను పరిశుద్ధంగా జీవించాలి, ప్రార్థనలో ఉండాలి, అదేవిధముగా వాక్యాన్ని అనేక మందికి సత్యాన్ని ప్రకటించాలి అనేటువంటిది ఆత్మ కోరుకుంటూ ఉంటుంటే, ఈ శరీరం యొక్క తలంపు ఎలా ఉంటుందంటే రమ్యమైన వాటిని చూడాలని, అందమైన వాటిని అనుభవించాలి, ఆకర్షించాలి అనేటువంటిది మరి ఈ లోకంలో ఉన్నటువంటిది అన్నింటిని కూడా మరి స్నేహించాలి అనేటువంటి దృక్పథంతో శరీరము కలుగుతూ ఉంటుంది. కనుకనే శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమును విరోధముగా ఆపేక్షించను. ఇవి ఒకదానికి ఒకటి విరోధం. ఇవి మనలో ప్రతి ఒక్కరిలో కూడా జరిగేటువంటివే.
ఉదాహరణకి మనము ఈ యొక్క అవయవాల్లో మరి పోరాడేటువంటి ఈ యొక్క భోగేచ్ఛలు వల్లనే ఈ పోరాటాలు, యుద్ధాలు. కనుకనే ఒకసారి అది చెయ్యి, మనలో ఉన్నటువంటి యొక్క చెయ్యి ఏమంటుందంటే నాకు వాచి కావాలి అంటుంది. అదే విధముగా ముక్కు అడుగుతుంది నాకు కమ్మెల కావాలి అనేటువంటిది, ముక్కు పుడక కావాలి. అదేవిధంగా కావాలని, అదేవిధంగా మనకున్నటువంటి యొక్క కడుపు బిర్యానీ కావాలనో, లేకపోతే ఇంకా రుచికరమైన పదార్థాలు కావాలని ఈ విధంగా మరి కోరుకుంటూ ఉంటుంది. మరి ఒకసారి ఈ యొక్క శరీరం యొక్క స్వభావము, శరీర క్రియలు ఈ విధంగా ఉంటాయి కదా. కనుకనే ఈ యొక్క శరీరానికి మరి కొన్ని కార్యాలు ఉన్నవి. ఈ కార్యాలు ఎప్పటి నుంచి ఈ యొక్క శరీరానికి కార్యాలు ఉన్నాయి అంటే దేవుడు ఆదాముకు ధరింపజేసినటువంటి శరీరంలోనే ఈ కార్యాలు ఉన్నవి. అందుకే ఆదాము తప్పు చేశాడు, అందుకే ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడు అనేటువంటిది మనకి అర్థమవుతూ ఉన్నట్లుగానే మరి లేఖనాలు చెప్పబడతా ఉంటారు. కనుకనే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే పసిపిల్లవాడు అప్పుడే పుట్టినటువంటి శిశువు విషయాన్ని ఒకసారి ఆలోచించినట్టయితే కొంతమంది చెబుతారు పాపి అంటారు. చూడండి, అంటే అప్పుడే పుట్టినటువంటి శిశువు అట పాపి అట, అంటే జన్మతః పాపి అని బోధించేవారు చూస్తూ ఉన్నాం. అంటే మరి పుట్టుకతో మరి పుట్టినటువంటి ఆ యొక్క శిశువు మరి పాపిగా పిలువబడతాడా? మరి ఎప్పుడు ఆ యొక్క శిశువుగా పుట్టినటువంటి వాడు మరి పాపిగా పిలువబడతాడు? ఒకసారి ఆలోచన. అంటే ఆత్మ పరిశుద్ధమైనదే, కానీ ఆ యొక్క పుట్టిన శిశువు పరిశుద్ధుడు, నీతిమంతుడే. కానీ ధరించుకున్నటువంటి శరీరాన్ని పరిశీలన చేస్తే పాప స్వభావము కలిగినటువంటి శరీరమే, కానీ పాపము చేయని స్థితిలో ఉన్నాడు ఆ శిశువు. కానీ అలాంటి శిశువుని పట్టుకొని చాలామంది ఏం చెప్తున్నారంటే పాపి అంటున్నారు. చూడండి ఎంత ఘోరమైనటువంటి తప్పిదమైనది. దేవునికి విరోధమైనటువంటి ఒక నింద వేస్తున్నారు దేవుని మీదనే. దేవుడిచ్చేటువంటి బహుమానము పాపిని ఇస్తాడండి? గర్భఫలం యెహోవా అనుగ్రహించేటువంటి స్వాస్థ్యం. దీని గురించి కూడా ప్రత్యేకమైన అంశం ఉంది. ప్రత్యేకంగా ఆ యొక్క అంశం గురించి చేసుకునేటప్పుడు ఈ యొక్క విషయాలు చెప్పుకుంటూ ఉన్నాం పిల్లలు. కనుకనే ఈ యొక్క మన శరీరము ఎలాంటిది అంటే శరీరంలో పాప స్వభావం ఉంటుంది. శరీరం ఉన్నటువంటి ఈ యొక్క పాప స్వభావం ఎప్పుడు దాని క్రియ జరిగిస్తుంది అంటే పెద్దవాడు అయిన తర్వాతనే. శిశువుగా ఉన్నప్పుడు ఆ పాప స్వభావం ఉన్నా కానీ దాని క్రియ జరగదు. ఎప్పుడు ఆ యొక్క పాప స్వభావం ఉన్న శరీరానికి ఆ క్రియ జరిగింది అంటే అతడు పెద్దవాడైనప్పుడు. అదే విషయాన్ని చెప్పబడతా ఉంది. అంటే జ్ఞానేంద్రియములు కలిగినటువంటి వాడు, మంచి చెట్లను వివేచించేటువంటి శక్తి కలిగినప్పుడు, ఆ జ్ఞానాన్ని కలిగినప్పుడే పాపము చేసి పాపిగా తీర్చబడతాడు అనేటువంటిది లేఖనం చెప్తా ఉంది. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనాల్లో మరి పాలు తాగు ప్రతి వాడును శిశువే గనక నీతివాక్య విషయములలో అనుభవము లేని వాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు, చూడండి, పరిపూర్ణులు అని చెప్పాడు. వయస్సు వచ్చిన వారు అంటే మంచి చెడ్డలను, తప్పు ఒప్పులను నిర్ధారించేటువంటి వయస్సు. అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. చూడండి, అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది కీడు, ఏది మేలు అనేటువంటి జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు గనక అంటున్నాడు. అప్పుడు అతడు పాపము చేస్తే పాపిగా ఆరోపించబడతాడు, పాపిగా తీర్చబడతాడు అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. మరి పాపము చేయకపోతే పాపము లేనివాడే. ఎప్పటి వరకు పాపం లేనివాడు అంటే పాపము చేసే అంతవరకు, అంటే కీడును చేసేంత వరకు, లేకపోతే దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు జరిగించే అంతవరకు కూడా మరి అతను పాపి. దేవుని క్రియలు
వ్యతిరేకంగా జరిగించినప్పుడు పాపిగా తీర్చబడతాడు అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంటాడు. కనుకనే వయస్సు వచ్చిన వారి శరీరంలో పాప స్వభావము ఉన్నను ఆయన అతిక్రమించకపోతే పాపము ఆరోపించబడదు. ఇది లేఖనానుసారంగా చెప్పబడతా ఉంటారు. కనుకనే చాలామంది ఈ విషయాలను గ్రహించలేక మనిషి జన్మతః పాపి, పుట్టుకతో పాపి, అప్పుడే పుట్టినటువంటి శిశువు పాపి పాపి అని చెప్పేసి అటువంటి బోధలను నేటి కనుకనే వీరికి ఏమి తెలియదు అంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి లేఖనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు పిల్లరా. కనుకనే మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు యేసుక్రీస్తు వారు మరి ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు మీరు కూడా ప్రార్థనలో గడపండి అని తన శిష్యులను ఒక చోట పెట్టేసి కొంత దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మరలా తిరిగి వచ్చేటప్పటికి వారు నిద్రలో ఉన్నట్లు చూస్తూ ఉన్నాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి మరి శిష్యులతో చెప్పేటువంటి మాట, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ఉండి ప్రార్థన చేయుడి. ఎలా ఉండాలన్నాడు? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎందుకు చేయాలి ప్రార్థన? శోధనలో ప్రవేశింపకుండానట్లుగా. మరి అయితే వారు ఏం చేస్తున్నట్టు నిద్రలోకి వెళ్ళిపోయారు. అందుకని అంటున్నాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పాడు. చూడండి, అంటే శరీరం అంట బలహీనం, ఆత్మ అయితే సిద్ధమే. మరి ప్రార్థించడానికే వెళ్ళారు యేసుక్రీస్తుతో పాటుగా, కానీ శరీరం విషయమై వారు ప్రార్థించలేక నిద్రలోకి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. అంటే ఈ రెండు విషయాల్లో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చాలా జాగ్రత్తగా గమనించినట్లయితేనే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సత్య సంబంధమైన బోధ అర్థమవుతుంది పిల్లారా. కనుకనే మరి శరీరంలో పాప స్వభావము ఎప్పటి నుంచి ఉంది అంటే, దేవుడు ఆదాము అను ఆత్మకు శరీరాన్ని ధరింపజేసినప్పటి నుండి ఈ శరీరంలోనే పాప స్వభావం ఉంది. ఈ పాప స్వభావం గల శరీరము ప్రకృతినే కోరుకుంటుంది. ప్రకృతిలో ఉన్న వాటిని అనుభవించటానికి, తినటానికి ఆ ప్రకృతి చేత ఆకర్షింపబడుతుంది అనేటువంటిది మరి చాలా స్పష్టంగానే అర్థమవుతూ ఉంది. అదే ఆదాములో కూడా జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండంలో 3వ అధ్యాయం 6వ వచనంలో ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు. చూడండి, శరీరాశ అంటే మన కడుపుకి ఏమి కావాలి? మంచి ఆహారం కావాలి అంట. కనుకనే ఆహారానికి మంచిదియు, కన్నులకు ఎలా ఉందంట? అందమైనది. నేత్రాశ కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమునై ఉన్నది ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చెను, అతడు కూడా తినెను. అంటే వీరు ఏం చేసి ఉన్నారంటే శరీర ఆశకు, నేత్రాశకు, జీవపు టంభానికి మరి లోబడిపోయారు. ప్రకృతిని ఆకర్షించేటువంటి స్వభావం ఉన్నటువంటి యొక్క పాప శరీరము ఆ యొక్క ప్రకృతిని ఆకర్షించేసింది. కనుకనే దేవుని ఆజ్ఞను ఏం చేసేవాడు? అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇదే విషయాన్ని కనుక మనము అపోస్తలుడైనటువంటి పౌలు గారి విషయంలో మరి మేలైనది చేయాలని నా కోరిక ఉంది, కానీ దాన్ని చేయటం నాకు కలగట్లేదు అంటున్నాడు. మేలైనది చేయాలని నాకు కోరిక కలుగుతున్నది, కానీ దాన్ని చేయుట నాకు కలగట్లేదు అనేటువంటి మాటను మరి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు పిల్లలు. కనుక ఈ శరీరం ఏం చేస్తూ ఉందంటే మేలు చేయాలని ఆత్మ చెప్తుంది, అదేవిధంగా శరీరం అయితే చేయొద్దు అనేటువంటి వ్యతిరేకమైనటువంటి చేస్తూ ఉంది. కనుకనే మంచిది అంటే ప్రార్థనకు వెళ్ళాలి, వాక్యం వినాలి, పాటలు పాడాలి, ఇవన్నీ కూడా మేలైనవే. ఆ మేలైనవి చేయాలనేటువంటిది కోరిక ఆత్మకు ఉంది. కానీ ఆత్మకు ధరింపజేసినటువంటి శరీరం ఏం చేస్తూ ఉంది అంటే దాన్ని చేయటానికి సహకరించట్లేదు, లేకపోతే సిద్ధంగా లేదు.
ఇది యేసుక్రీస్తు వారు పేతురుతో చెప్పిన మాటలో మనం చూస్తూ ఉన్నాం. ఆత్మ సిద్ధమే కానీ శరీరము సహకరించట్లేదు అనేటువంటి మనము తెలుసుకున్నాం. కనుకనే ప్రియరా, మరి ఈ విధముగా పౌలు గారు మరి ఏమంటున్నాడంటే రోమపత్రికలో 7వ అధ్యాయంలో 14 నుంచి 24 వచనాల వరకు కనుక మనము క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లయితే, నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను అంటున్నాడు. దేనికి అమ్మబడ్డాడంట? పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తూ ఉన్నటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూద్దాం. అది రోమపత్రిక 7వ అధ్యాయము 14వ వచనం నుండి, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఏలయనగా చెప్తున్నాడు ఇక, నేను చేయనది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నది ఏ చేస్తున్నాను. అంటే నాకు ఇష్టం లేదు, నేను ఒక కార్యాన్ని ద్వేషిస్తున్నాను, ఆ ద్వేషించే దాన్ని నేను చేస్తూ ఉన్నాను అంటున్నాడు. అంటే ఇచ్చయింపనది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రం శ్రేష్టమైనది అంటూ నేను ఒప్పుకుంటున్నాను. నాకు ఇష్టమైనది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దానిని చేయునది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. అంటే నేను అంటే ఆత్మ, నా యందు నివసించు పాపమే అంటున్నాడు. అంటే శరీరములో నివసించేటువంటి పాపము అని. అంటే 18వ వచనం చెప్పబడుతుంది, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని. అంటే శరీరం ఏం కోరుకుంటుంది? ప్రకృతి తీయబడింది, ప్రకృతిని ఆకర్షిస్తుంది, ప్రకృతిలో ఉన్న సమస్తాన్ని కూడా కోరుకుంటుంది. కనుక మరి నాయందు అన ఆత్మయందు అనగా నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయుట నాకు కలుగటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నాయందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. చూడండి, అంటే పౌలు గారు మరి ఆంతర్య పురుషుడి గురించి, బాహ్య పురుషుడి గురించి, అనగా శరీరాన్ని గురించి, ఆత్మను గురించి చాలా వివరంగా చెప్తున్నాడు. తాను ధర్మశాస్త్ర కాలంలో ఉన్నటువంటి స్థితిని గురించి అక్కడ చెప్పేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంకేమంటున్నాడు? కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుతున్నదని ఒక నియమము నాకు కనబడుతున్నది. ఏ నియమం ఉందంట ఈ శరీరంలో? మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుతున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించున్నాను కానీ ఎలా ఉన్నాడు అంటే ధర్మశాస్త్రం అమల్లో ఉన్నటువంటి కాలంలో, ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నటువంటి కాలంలో ఆయన చెప్పేటువంటి పరిస్థితి, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం యొక్క స్వభావం గురించి, ఆయన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆయన యొక్క శరీరము ఎలాగా మరి ఆ పోరాటం యుద్ధం జరిగినాయో వాటి గురించి ఇక్కడ చెప్పేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కదా. కనుక ఇంకేమన్నంటే అంతరంగ పురుషుని యందు అనగా ఆత్మ యందు దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించున్నాను కానీ వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. వేరొక నియమము అది అంటున్నాడు. ఏమంటున్నాడు? అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తూ ఉంది అంటే మనకి ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞలు ఉన్నవి, వాటిలో ఒక్క ఆజ్ఞ విషయమే తప్పిపోయినా కానీ ఏమవుతున్నాడు? శాపగ్రస్తుడిగా మరి పిలవబడుతున్నాడు. కనుకనే ఈ యొక్క ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకుంటూ ఉన్నది. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణములోనకు శరీరం నుండి నన్నెవడు విడిపించును. అంటే మరణానికి దారితీసేటువంటి ప్రమాదం ఉంది ఈ యొక్క శరీరం ద్వారాగా. ఆత్మ అయితే ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ ఉన్నది కానీ ఈ యొక్క శరీరం అయితే పాపానికి, మరణానికి లోనైనటువంటి స్థితిలో ఉన్నది. అయితే నన్ను ఎవడు విడిపించును అనేటువంటిది చెప్తున్నాడు కదా. కనుకనే ఈ యొక్క శరీరం యొక్క స్వభావము, ఆత్మ యొక్క స్వభావము, ఆత్మ పరిశుద్ధమైనది, ఆత్మ
దేవుని యొక్క ఆజ్ఞలందు ఆనందించేటువంటిది యొక్క శరీరము పాపాన్ని చేయడానికి, పాపాన్ని ప్రోత్సహించడానికి చేసేటువంటిది. కనుక నా యందు నివసించేటువంటి పాపం అంటే దేనిలో నివసించే పాపము? శరీరంలో నివసించే పాపము అని చెప్తున్నారు అపోస్తలుడు పౌలు గారు. దానిని చేయనది నేను కానంటే ఎవరు కాదు, ఆత్మ చేయటం లేదు, ఆత్మ కాదు. నా యందు నివసించే పాపమే కానీ నేను కాను, వేరొక నియమము నా అవయవంలో ఉన్నది. మరి ఎప్పటి నుంచి అవయవంలో ఆ యొక్క నియమము, పాప స్వభావం అనే నియమము ఎప్పటి నుంచి ఉన్నది అంటే ఆదాము అను ఆత్మకు మరి దేవుడు ధరింపజేసినటువంటి యొక్క శరీరంలోనే మరి ఆ యొక్క వేరొక నియమము ఉన్నది అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. కనుకనే మరి ఆదాము అను ఆత్మకు ధరింపజేసిన శరీరంలో పాప నియమము లేకపోతే ఆదాము తప్పు చేసేవాడే కాదు. కనుకనే అవయములో ఉన్న వేరొక నియమము నా మనసును ధర్మశాస్త్రంతో పోరాడుతూ నా అవయములో ఉన్న పాప నియమమునకు నన్ను లోపరుచుకొనుచున్నది. కనుకనే నేను అనే ఆత్మకు ధరింపజేసినటువంటి శరీరంలోనే పాప స్వభావము, పాప నియమము ఉన్నది అన్నట్లుగా చెప్పబడతా ఉంది. అదేవిధంగా మరి రోమపత్రిక 8వ అధ్యాయంలో మరి 5 నుంచి మనము 8వ వచనం వరకు మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ శరీరానుసారులు, ఆత్మానుసారులు అని మరి 2 వర్గాలు చెప్పబడతా ఉంది. ఈ యొక్క శరీరానుసారుల విషయంలో ఏం జరుగుతుంది, ఆత్మానుసారుల విషయంలో ఏం జరుగుతుంది అనే విషయాలను ఇక్కడ మరి పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేశాడు పిల్లలు. కనుకనే శరీరానుసారులట శరీర విషయం మీద మనసు ఉంచుదురు. అంటే శరీరం ఏం కోరుకుంటుందో ఆ శరీరానికి కావలసిన వాటి మీదనే మనస్సును ఉంచుతారు. అదేవిధంగా ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచురు. శరీరానుసారమైనటువంటి మనస్సు మరణము, అంటే శరీర సంబంధమైనటువంటి మరణం గురించి ఇక్కడ చెప్పడం లేదు. అది మరణము అందరికీ మరి వచ్చేదే, శరీర సంబంధమైన మరణము అందరికి వస్తుంది. అదే మరణము చూడక బ్రతుకు నరుడెవడు అనేటువంటిది మనకు చెప్పబడతా ఉంది. అంటే మన నుంచి తీయబడినటువంటి శరీరము తిరిగి మనైపోతుంది. కనుక ఈ మరణం గురించి ఇక్కడ చెప్పిన శరీరానుసారమైన మనస్సు మరణము అనేటువంటిది ఏంటంటే దేవునికి శత్రువు అవడం, దేవునికి విరోధమైన కార్యాలు చేయడం ద్వారాగా దేవునితోటి ఎడబాటు, నిత్య నరకానికి వెళ్ళేటువంటి ప్రమాదము ఉన్నట్లు ఇక్కడ చెప్పబడతా ఉంటుంది. అందుకనే శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. మరి నేటి కాలంలో చాలామంది చెప్తూ ఉంటారు, ఇప్పటి వరకు ఏదన్నా పాపాలు చేసి ఉంటే ఆ పాపాలు ఒప్పుకోండి, దేవుడు క్షమిస్తాడు. అంటే ఒక్కసారి పాపం నుండి విమోచించబడిన తర్వాత మరలా పాపం చేసేవారిని ఏమంటారు అంటే పరిశుద్ధ గ్రంథమే చెబుతుంది, కుక్క తన వాంతికి తిరిగినట్లుగాను, అదేవిధముగా కడగబడిన పంది బురదలో దొరికినట్లుగా చెప్పబడతా ఉంటారు. కనుకనే ఒక క్రైస్తవుడు పరిశుద్ధపరచబడ్డాడు. ఆ పరిశుద్ధపరచబడినటువంటి ఆ క్రైస్తవుడు తన అంతము వరకు లేదా క్రీస్తు వారి 2వ రాకడ వరకు తన పరిశుద్ధతను కాపాడుకోవటానికి ప్రయత్నం చేయాలి. అందుకనే పోరాటాలు, యుద్ధములు ఇవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉన్నాయి పేర. అంటే శరీరము ఒకటి కోరుకుంటుంది, ఆత్మ ఇంకొకటి చేయాలనుకుంటుంది. మేలైనది ఆత్మ చేయాలని కోరుకుంటుంది, శరీరము కీడును చేయాలని కోరుకుంటుంది. కనుకనే ఈ ఆత్మానుసారులు మరి ఎలాంటి వారు అంటే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించేటువంటి వారు, దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పింపబడినటువంటి వారు ఆత్మానుసారులు. అందుకనే శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రం లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. ఇంకా రోమపత్రిక 8లో చెప్పబడతా ఉంది, కాగా శరీరం స్వభావము గలవారు దేవుడిని సంతోషపరచనేరరు. చూడండి, అంటే శరీర క్రియలు ఎలాంటివి అంటే దేవుడిని సంతోషపరిచేవి కావు, దేవునికి విరోధముగా ఉండేటువంటివి, దేవునికి శత్రువుగా మార్చేటువంటిది ఈ యొక్క శరీర క్రియలు. అందుకనే మనిషి జన్మతః పాపి కాదు. ఆ యొక్క పాప స్వభావము శరీరంలోనే ఉంది. ఈ యొక్క శరీరంలో పాప స్వభావము ఎప్పటి నుంచి ఉంది అంటే దేవుడు ఆదాముకు ధరింపజేసినటువంటి
నేను అనే ఆత్మకు ధరింపు చేసినటువంటి యొక్క శరీరంలోనే పాప స్వభావము ఉంది. కనుకనే దేవుడు ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు, ఈ పండు తినద్దు, తింటే చస్తావు అని. ఒకసారి ఆలోచన, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని. కనుకనే ద్వారా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2 నుంచి 3 వచనాల్లో, మరియు మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. ప్రపంచ ధర్మము ఏమిటది అంటే శరీర క్రియలు, శరీరాన్ని అనుసరించి నడుచుకోవటం, శరీర యొక్క స్వభావానికి మరి అందరూ గురి అవ్వటం. కనుక ఈ ప్రపంచ ధర్మం చొప్పున మనకు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటూ, అంటే శరీరం ఏమి కోరుకుంటుందో వాటిని అన్నింటినీ నెరవేర్చుకుంటూ మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించుతూ కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అంటే శరీరం చేసేటువంటి క్రియల వలన ఎంతటి ప్రమాదము ఉంది అంటే దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది, దేవునిని సంతోషపరచరు, దేవునికి శత్రువుగా మారతాడు, దేవునికి విరోధులుగా అవుతారు అనేటువంటిది పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంటారు. కనుకనే మరి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది, శరీర క్రియలు. మరి ఈ యొక్క శరీర క్రియలు చేసేటువంటి వారు దేవుని సంతోషపరచని నేరారు కదా, ఒకసారి ఆలోచించండి. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 27-7 వచనాల్లో యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నాడు, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నది, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అనేటువంటిది మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. కనుకనే మరి ఈ విధముగా మరి మనము కయ్యను వంటి వారమై ఉండరాదు అని పరిశుద్ధ గ్రంథం చెప్పబడతా ఉంది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12-15 వచనాల్లో, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. ఎలా ఉండాలి ఈ లోకంలో మనము? కయ్యను వంటి వారు. కయ్యను ఎలాంటి వాడు? తన సహోదరుని మరి చంపినటువంటి వాడు. ఎందుకు చంపాడు? తన క్రియలు చెడ్డమైనందువల్లనే. అదే విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదర క్రియలు నీతి కలవనేను. అంటే ఆదాముకు పుట్టినటువంటి 2 కుమారులలో గతం చెప్పుకున్న జన్మ పాపం వారికే లేదు. హేబేలు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కయ్యను మరి పాపం చేశాడు. ఆ పాపం చేసినందువల్లనే మరి అతని గురించి చెప్పబడతా ఉంది, కయ్యను వంటి వారంగా ఉండొద్దు అనేటువంటిది. అదే చెప్తారు, తన క్రియలు చెడ్డవి, తన సహోదర క్రియలు నీతి గలవై ఉండేను కనుకనే కదా అన్నాడు. ప్రియమైన సహోదరులారా, మరి లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి అంటున్నాడు. లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి, మనము సహోదరులను ప్రేమించున్నాము కనుక. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం చెప్పబడుతూ ఉంది. మనము సహోదరులను ప్రేమించున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము అన్నాడు. అంటే సహోదర ప్రేమ అంటే ఏమిటి? మనము ఏమై ఉన్నాము ఇప్పుడు? దేవుని కుటుంబంలో చేర్చబడినటువంటి వారము, దేవుని కుమారులము, పరలోక పౌరస్థితిని కలిగి ఉన్నటువంటి వారము. ఎందుకు మనము ఇంతటి గొప్ప మహిమను కలిగి ఉన్నామంటే యేసుక్రీస్తును ప్రభువుగాను రక్షకుడుగాను దేవుని కుమారుడుగాను అంగీకరించాం. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని మృతులలో లేపినని మన హృదయమందు విశ్వసించాము. కనుకనే మనము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది రక్షింపబడి ఉన్నాము. ఆ యొక్క రక్షణను అనేక మందికి పంచాలి, అనేక మందిని రక్షణలోకి తీసుకురావాలి. అదే సహోదరులను ప్రేమించటం అంటే. మనము పొందుకున్నాము రక్షణ, మన ఎదుట ఉన్నటువంటి వారు రక్షణలో లేనటువంటి వారు ఉన్నారు, వారిని కూడా రక్షణలోనికి నడిపించాలి. ఇది నేటి కాలంలో సహోదర ప్రేమ అనేటువంటిది మనకు అర్థమవుతోంది ప్రియులారా. కనుకనే ఏమంటాడంటే మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామట. ఎందుకు అంటే
మరణంలోని జీవనం ఎందుకు దాటి ఉన్నాము అంటే సహోదరులను ప్రేమిస్తున్నాము. ఎలాంటి ప్రేమ ఇది? నేను మనమై ఉన్నటువంటి ఆత్మ నిత్య నరకానికి వెళ్లకుండా దేవునికి శత్రువుగా ఉన్న స్థితిలో ఉన్నటువంటి దానిని దేవునితోటి సమాధాన స్థితిని కలిగింపజేయటమే ఒక సహోదర ప్రేమ. అనగా యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానాన్ని గురించి ప్రకటించి తనను రక్షణను తీసుకురావటమే ఇది ఒక సహోదర ప్రేమ అంటే. కనుక అంటున్నాడు, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు అంటున్నాడు. నిత్య జీవం ఉండదట. ఎందుకని? మన రక్షణ పొందేసేంలే ప్రశాంతంగా ఆదివారం వచ్చింది, చర్చికి వెళ్దాము, ఒక పాట పాడదాము, లేదా ఒక వాక్యం చదువుకుందాము, కానుక ఇచ్చేసే వచ్చేద్దాము అనుకుంటే ప్రయోజనం లేదు. ఇది ఎలాంటిదంటే, మనకు తలాంతుల గురించి విన్నాం. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు. ఆ 1 తలాంతు ఇచ్చిన వాడు భూమిలో పాతి పెట్టాడు. వాడిని ఎక్కడ తీసుకెళ్ళాడు? వీడిని అగ్నిలో వేయని అన్నాడు. ఆ స్థితే ఎవరైనా సరే బాప్తిసం పొందుకొని అనేక మందికి, లేకపోతే కొందరినైనా కానీ అగ్నిలో లాగినట్టు లాగాలి, కొందరైనా సరే రక్షణను తీసుకురావాలి. ఇది సహోదర ప్రేమ కలిగి ఉండటం అంటే. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటే ఇదే సహోదర ప్రేమ అంటే. కనుకనే అలాగా ఎవరైనా కానీ రక్షణ పొంది సువార్తను ప్రకటించకపోతే నరహంతకుడు అని లేఖ చెప్తా ఉంది. ఒకసారి ఆలోచించండి ప్రియులారా. అందుకని ఇక యోహాను గారు రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయము 9, 10, 11 వచనాల్లో వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు, అంటే బాప్తిసం పొందుకున్నానులే, నాకు రక్షణ ఉందిలే అని చెప్పుకొనుచు, తన సహోదరుని ద్వేషించేవాడు, అనగా తన యొక్క ఎదుట ఉన్నటువంటి వారికి కావచ్చు, తన కుటుంబంలో ఉన్నటువంటి వారికి కావచ్చు, తన మిత్రులకు కావచ్చు, మరి సువార్తను ప్రకటించకపోతే, అంటే ద్వేషించడమే. సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేమీ లేదు అనేటువంటి పరిశుద్ధ గ్రంథము చెప్పబడుతోంది. కనుకనే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో కూడా తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలగజేసిన కనుక తాను ఎక్కడికి పోతున్నాడో అతనికి తెలియదు. కనుకనే ప్రియారా, మరి పౌలు గారు చెప్తున్నాడు, మీ కొరకు ఆత్మ సంబంధమైన మిర్చి ఉండగా మరి శరీర సంబంధమైన ఫలములు కోసుకుంటే గొప్ప కార్యమా? అంటే ఆత్మ సంబంధమైనటువంటిది అనేక మందిని నిత్య జీవానికి నడిపించేటువంటిది క్రీస్తుని గురించి, క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గురించి ప్రకటించడం. దాన్ని సువార్త, క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానాన్ని గురించి ప్రకటించటమే. కనుకనే మరి మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించండి. మనం ఉన్నటువంటి స్థితి మరి శరీర క్రియలను జరిగించేటువంటి స్థితిలోనే ఉంటే దేవునికి శత్రువులుగా అవుతాము, దేవునికి విరోధులుగా అవుతాము, దైవోగ్రత మన మీదకి వస్తుంది. కనుకనే ప్రియులారా, శరీర క్రియల గురించి మనము స్పష్టంగా తెలుసుకున్నాం. అంటే ఈ యొక్క శరీర క్రియలు మరి ఎలాంటివంటే, దేవుడు మరి ఆదాము అనే ఆత్మకు ధరింపజేసినటువంటి శరీరంలోనే పాప స్వభావం ఉంది. ఆ యొక్క పాప స్వభావము ప్రకృతిని ఆకర్షిస్తుంది, ప్రకృతిని లోబర్చుకుంటుంది, ప్రకృతిలో కావలసిన ప్రతి దాన్ని కూడా కోరుకుంటుంది ఆ యొక్క శరీర స్వభావము. కనుకనే ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్పబడుతుంది. ఆ పాపం వచ్చి మరణం అని చెప్పబడుతూ ఉంది. కనుకనే అందరూ పాపం చేసి మరి పాపులుగా మార్చబడతా ఉన్నారు అనేటువంటిది చెప్పబడుతుంది. కనుకనే మరి శరీర క్రియలు లేకపోతే శరీర కార్యాలను మనము ఎలాగా మరి అదుపు చేయాలి అనేటువంటి అంశాన్ని మరి వచ్చే క్లాసులో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇప్పటి వరకు శరీర క్రియలు మనిషి జన్మతః పాటి కాదు. మరి శరీర క్రియలు మరి ఎలాంటివి, మరి శరీర క్రియల ద్వారాగా మనము ఏ విధముగా నష్టపోతూ ఉన్నాము, శరీరం యొక్క స్వభావం గురించి ఇవన్నీ కూడా మనము స్పష్టంగా నేర్చుకుని ఉండగా మరి చెప్పబడిన ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు నీరు కట్టి ఫలింప చేయగాక.
చెప్పబడిన ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. సహోదరులందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు. Recording stopped.